ఇక్కడ రాజకీయాలు వదిలేండి, గ్రామ సమస్య ఒక 5 రాళ్ళు ఒక 5 అలాగా 2 గ్రామాలకు వస్తే మనం మాట్లాడతాం. అక్కడ రాజకీయం ఎవరైనా లేపేయడం ఆడిస్తాం. నేను ఇందులో రాజకీయం నేను రాజకీయం అన్నది చూడను. కావాల్సింది గ్రామానికి ఉపయోగం జరిగే విధంగా పనిచేసి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళు రండి. ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్నది చూడదు. కావాల్సిందంటే మీకు పని ఆ పనికి సహకరించి మీ పెద్దలు ఏమన్నారో ఆల్రెడీ కలిపి వస్తే అక్కడ మాట్లాడి దాన్ని బట్టి సర్వే నెంబర్ 1 చెందిత్తుకొండ, సర్వే నెంబర్ 1 చెందిత్తుకొండ. ఇంట్లో దగ్గర 50-60 సంవత్సరాల నుంచి చెందుర్తి కొడవలి గ్రామాలకు చెందిన బీసీఎస్సీ కులస్తులు దాన్ని పోడు చేసుకుని మొక్కలు జీడి మొక్కలు మామిడి మొక్కలు వేసుకుని జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకి ఎక్కడికి వలస వెళ్ళకుండా అది కాస్తూ ఉంటుంది. సుమారు 450 ఎకరాలు ఉంటుంది. 356 ఎకరాలు ఇచ్చి చెప్పింది. ఈ వెంకటరావు గారు వీళ్ళందరూ కూడా చాలా రోజులు పోరాడారు. అప్పుడు ఆ టైంలో నేను కూడా వెళ్ళేవాడిని. తదుపరి మన గవర్నమెంట్ వచ్చాక ఆ భూమిని 2014లో నేను ఎమ్మెల్యే అయ్యాక కాకినాడ కార్పొరేషన్కి దారాదత్తం చేయడానికి రెడీ అయిపోతే డంపింగ్ యార్డ్ ఇవన్నీ పెట్టడానికి నేను అది ఆపాం. దాని తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ ఖాళీ చేయించాలంటే కూడా మనం ఆఫ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా రైతులు కూడా పోరాడారు. అంటే ఈ విధంగా డిస్టర్బెన్స్ ఉన్న అది తర్వాత పొట్ట జీవనోపాధి జరిగింది 2 గ్రామాల్లో బీసీఎస్సీ వర్గాలకి ఆ పొట్ట. మరి దాని మీద కలెక్టర్ గారు పర్యటన చేయడంతో అందరికీ కూడా ఒక భయాందోళన ఉంది. అసలు నాకు కూడా సబ్జెక్ట్ తెలియదు. వీళ్ళందరూ వచ్చి ఇలా వచ్చారంటే ఇది ఏంటి పరిస్థితి నన్ను అడుగుతుంది. నాకు ఈ పరిస్థితి ఏమి తెలియదు. కలెక్టర్ గారి పర్యటన వచ్చిందంటే నేను కూడా లేదంటే నేను కనుక్కుంటాను. అవసరమైతే వీళ్ళు మరి అప్పటి నుంచి పోరాడిన వ్యక్తులు ఉన్నారు కదా, 4-5 తీసుకునేది కూడా నేను మాట్లాడిస్తాను. వాస్తవాలు ఏంటో తెలుసుకుని ఏదేమైనా చెందుర్తి కొడవలి గ్రామం రైతుల్ని ఏదో విధంగా మనం కాపాడవలసిన బాధ్యత ఉంది. మన నియోజకవర్గం ప్రజలు, మన నియోజకవర్గం భూమి జంట ఆ భూమిలో ఎన్నో సంవత్సరాలు అంటే తండ్రులు తాతలు పోయారు, ఇప్పుడు పిల్లలు మిగిలారు. మరి 2 సంవత్సరాల నుంచి జీవనోపాధి ఆ కొండ కాస్తుంది కాబట్టి 2 గ్రామాలకి దాని మీద ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పి నేను కూడా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో 3 పార్టీలకు సంబంధించి 3 కూడా నేను తెలియజేస్తానని చెప్పి మరి పైన వారికి కూడా నేను తెలియజేసి దీన్ని రైతాంగానికి వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి నేను రైతులందరికీ తెలియజేస్తూ దీన్ని వాస్తవాలు ఏంటో కూడా తెలుసుకోవడానికి నాకు కూడా అవగాహన లేదు. ప్రజెంట్ ఏం జరిగిందన్నది నేను కలెక్టర్ గారిని కలిసి తెలుసుకున్నాక లేదా ఆ టైంకి మన పెద్దలను ఒక 5-6 పెద్దలను కూడా తీసుకుని వెళ్ళి డిస్కస్ చేసి అసలు ఏం జరుగుతుంది ఏంటనేది తెలుసుకుని దాని ప్రకారం ముందుకు వెళ్ళే విధంగా ఆలోచిస్తాను అని చెప్పి తెలియజేస్తాను.